Hello everyone, welcome to the institutional data breakdown session for Friday, 12th September. ఒకసారి క్విక్ గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి అనలైజ్ చేసి అయితే చూద్దాం. మనం ప్రెడిక్ట్ చేసిన లెవెల్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి. అండ్ ఎవరికైతే ఆల్రెడీ రెగ్యులర్ గా కంటెంట్ ఫాలో అవుతున్నారో ఈ ఫస్ట్ 2-3 మినిట్స్ మీకు బోరింగ్ గా ఉండొచ్చు. సో క్విక్ గా స్కిప్ అయితే చేసేసి మీరు నెక్స్ట్ డే అనాలిసిస్ కి అయితే వెళ్ళొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వీడియో ఫుల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు వీలైతే పాసిబుల్ గా లాస్ట్ 2-3 డేస్ సెషన్స్ కూడా చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళ పొజిషన్స్ ని బట్టి, వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ని బట్టి, యాక్టివిటీస్ ని బట్టి మన ప్రైస్ అయితే సైడ్ వేస్ లో ఉంటుంది అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ లైవ్ లో పొజిషన్స్ బిల్డ్ అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తా అని చెప్పాను. 9:35 అనుకుంటా నేను టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. వన్ సైడెడ్ వ్యూ అయితే లేదు. స్టిల్ డోంట్ ట్రస్ట్ ద బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ అట్ దిస్ మూమెంట్ అన్నట్టుగా అయితే చెప్పినాను. సో ప్రైస్ అయితే సేమ్ రేంజ్ బౌండ్ లోనే ఉండింది. అండ్ దిస్ వాజ్ అవర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ టుడే. ప్రైస్ ని మీరు చూస్తే అదే రేంజ్ బౌండ్ లో ఉంది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ క్విక్ గా అయితే లోపలికి అయితే వచ్చి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి డేటా ఇంపార్టెన్స్ ఎంత ఉంటది అని చెప్పేసి. అండ్ ఒకసారి ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. సో ఇండికేటర్ ఎప్పుడైతే ఫామ్ అవుతా ఉంటుందో, ఎప్పుడైతే సిగ్నల్ ఫామ్ అవుతా ఉంటుందో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ జస్ట్ సింపుల్ గా మీరు రిస్క్ రివార్డ్ టూల్ ని ప్లేస్ చేయడం, ఆర్ మీకు నిజంగా 1:2 ఉందా, 1:3 ఉందా అని అయితే చూడండి. 1:2 అనేది లేకుంటే మాత్రం అసలు ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వకండి. అండ్ దీస్ ఆర్ మై ఎక్స్టర్డేస్ లెవెల్స్ అన్నమాట. ప్రెడిక్ట్ చేసి పెట్టుకునే లెవెల్స్ కాబట్టి ఒకసారి క్విక్ గా ప్లేస్ చేసి అయితే చూద్దాం. అండ్ లాంగ్ అనే ఆప్షన్ ఇక్కడికి వచ్చింది. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ఒక బిగ్ క్యాండిల్ ఉన్నా ఏమున్నా కొంత రిట్రేస్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ రిట్రేస్మెంట్ ని బట్టి చూస్తే, సో ఇన్ కేస్ మనం ఫుల్ క్వాంటిటీ ఇక్కడ యావరేజ్ అయినా కూడా, సో ఈ లో అనేది ఒక సిగ్నిఫికెంట్ లో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫేక్ బ్రేక్ డౌన్ లా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి ఈ లోని స్టాప్ లాస్ గా తీసుకుంటే, ఇమాజిన్ మనకి ఈ రోజు హై, ఫస్ట్ హై చూసుకుంటే 1.65 రేంజ్ అయితే ఉంది. అండ్ మనం ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్న లెవెల్ ని మనం ఒకసారి ఇది ప్లాట్ చేసి అయితే చూద్దాం. 2:2.9 అయితే వచ్చింది. క్విక్ అర్థం చేసుకోండి ఇక్కడ 1:2 1:2 అనేది గుడ్ లెవెల్ అన్నమాట. సో మనకి 1:2 అనేది వస్తుంది కాబట్టి ఈ లెవెల్ వరకు ట్రైల్ చేసిన అట్లీస్ట్ 1:1.5 తీసేసినా పర్లేదు. కానీ 1:2 లెవెల్, వాట్ వి కాల్ 1:2 ప్రాబిలిటీ లేనిదైతే మనం ఎంటర్ అవ్వకూడదు. సో ఇది మీరు ఆలోచించండి. అండ్ ఇంకొకటి, అండ్ ఎప్పుడు కూడా ఈ లెవెల్స్ దాటితే ప్రైస్ అనేది క్విక్ గా రివర్సల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఇది ఏ రేంజ్ వరకు వెళ్ళింది మనం పెట్టుకుని ఉంటే ఈ లెవెల్ వరకు అయితే వెళ్ళింది. 1:3 రేంజ్ వరకు అయితే వెళ్ళింది. ఎవరైతే సిస్టమ్ లో ప్రాఫిట్ బుకింగ్ కి అలవాటు ఉంటుందో, ఎవరైతే కొంచెం మెచ్యూర్డ్ గా థింకింగ్ చేస్తారో వాళ్ళకి 1:3 అయితే హిట్ అయింది. మీరు క్విక్ గా అర్థం చేసుకోగలిగితే. సో ఈ లో పోలేదు కాబట్టి అగైన్ ఎవరైనా మిస్ అయింటే ఈ ప్రాబిలిటీ లో మళ్ళీ ఎంటర్ అవ్వమని ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది, లాంగ్ అనే సిగ్నల్. సో దిస్ ఈస్ దిస్ వాజ్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనమాట. 1:3 ఈ రోజు కూడా కవర్ అయింది. అండ్ ఎవ్రీ డే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక లాంగ్ పొజిషన్. ఇక్కడ ఎవరైతే ఒక 1 డే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు చూడండి ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ తీసుకుని ఉంటారు. అండ్ ప్రీవియస్ సిగ్నల్స్ అయితే ఉండవు, ఇక్కడ డిసపియర్ అయిపోతాయి. ఓన్లీ లాస్ట్ 3 డే సిగ్నల్స్ ఉంటాయి. అండ్ సపరేట్ గా ఇండికేటర్ కోసం అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో మనం ఏదైతే అనలైజ్ చేస్తున్నామో ప్రైస్ అయితే పర్ఫెక్ట్ గా ఆ లెవెల్స్ కి అయితే వచ్చేళ్ళింది. అండ్ ఇంకొక ఛాన్స్ లైవ్ లో బిల్డ్ అయ్యింటే ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి బుల్స్ అయితే ఈ రేంజ్ లో వరకు ఇక్కడ సినారియోలో అవాయిడ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి ఒక నెగటివ్ సినారియో ఫామ్ అయితే నెగటివ్ చేయాలి. ప్రైస్ యాక్షన్ ఎలా ఉండింది, డౌ థియరీని మీరు సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే లోవర్ లెవెల్స్ నుంచి డౌ థియరీ అయితే హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి బేరిష్ ప్రాబిలిటీ అయితే లేదనమాట. సో అండ్ మీరు ఎలియట్ వేవ్ వేసి చూసుకున్నా కూడా 1 2 3 4 5 క్లియర్ స్ట్రక్చర్ అయితే కనబడతా ఉంటది. అండ్ ఒకసారి క్విక్ గా రేపటి అనాలిసిస్ అయితే చూద్దాం. ఒకసారి డేటాని అనలైసిస్ అయితే చూద్దాం. సో ఈ రోజు లెవెల్స్ అయితే మీకు చాలా మందికి హెల్ప్ అయిన అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే 1:2 ఆ రేంజ్ లో ఉన్నారో ఇక్కడ ప్రాఫిట్స్ అయితే బుక్ చేయమని చెప్పాను. ఇఫ్ ఎనీవన్ ఎంటర్డ్ అట్ లాంగ్ సైడ్ ఎవరైతే ఉంటే 2:9 కి అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. 2:9 ఆ రేంజ్ లో 2 o'clock తర్వాత. సో ఈ క్యాండిల్స్ లో అని చెప్పాను అనమాట. బట్ స్టిల్ 1:3 అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇది ఈ రోజు రీక్యాప్. అండ్ ఒకసారి రేపటి డేటాని క్విక్ గా అనలైజ్ అయితే చేసి చూద్దాం. అండ్ వన్స్ అగైన్
ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్. మీకు ఇష్టమైతేనే మీ ప్రైస్ యాక్షన్తో మ్యాచ్ అవుతేనే ట్రేడ్స్ అయితే తీసుకోండి, అదర్వైజ్ మీరు తీసుకోకున్నా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈ డేటా పాయింట్స్తోని. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్కి ఆర్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఒకసారి క్విక్గా రేపటి డేటాని అయితే అబ్జర్వ్ చేసి చూద్దాం. అండ్ జనరల్గా నేను ఇంతకుముందు 5 days డేటా అబ్జర్వ్ చేసేవాడిని. ప్రస్తుతానికి అయితే 3 days డేటాని కంపేర్ చేసి చూస్తున్నాను. అండ్ 3 days డేటా సరిపోతుంది. ఇన్ కేస్ ఈ 3 days డేటాలో నాకు ఏమైనా అర్థం కాకుంటే మాత్రం 5 days డేటాని మళ్ళీ చూస్తాను. సో యా, ఇక్కడ పొజిషన్స్ వైజ్ చూసుకుంటే ఎవరైతే క్లయింట్స్ అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చిన్న స్మాల్ ఇంట్రోతో చెప్తా ఉంటాను. మీరు R&D చేసుకున్నా పర్లేదు. క్లయింట్స్ అంటే మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ అన్నమాట, ఎవరెవరితో సంబంధం ఉండదు. సో క్లయింట్స్ వచ్చేసి పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు. అండ్ FIS వచ్చేసి బేరిష్ అయితే ఉన్నారు. అండ్ ప్రోస్ వచ్చి బుల్లిష్ ఉన్నారు. అండ్ నిజంగా ఈ పొజిషన్స్ అన్ని నిజమేనా అంటే, అండ్ డిఐఎస్ జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. జనరల్ వీళ్ళు యాక్టివ్ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు. వీళ్ళకి ఉన్న పొజిషన్స్ ని హెడ్ చేసుకోవచ్చు అంతే. సో సో ఈ ఇది ఇక్కడ చెప్తుంది నిజమేనా అంటే కాదు. యాక్చువల్గా పొజిషనల్ గా వీళ్ళు ఉండొచ్చు, పొజిషన్స్ ఇలా కనబడుతున్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ రేపటి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఒక బేరిష్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ FIS మాత్రం ప్రాపర్గా హెడ్జ్ చేసి కూర్చున్నారు పొజిషన్స్ని. సో రేపు వాళ్ళు పెద్ద మార్కెట్లో ఇంట్రెస్ట్ అయితే లేరు. వాళ్ళు ఏదైనా న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళ డంప్డ్ మనీ ఇంకెక్కడైనా ఉండిందో, ఆర్ వీళ్ళు సమ్ టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ హెడ్జ్ గానే కనిపిస్తారు, బట్ ఈక్విటీ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు పాజిటివ్ బుల్లిష్నెస్ అయితే ఉంటారు. ఈవెన్చువల్గా ఆ డేటాను కూడా అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీళ్ళకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ డే వీళ్ళు డేటాను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే సో వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉండవు కాబట్టి, సో వీళ్ళు కూడా ఆ వేస్లో థింక్ చేస్తారు. అండ్ ప్రోస్ మాత్రం బుల్లిష్గా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారో అలా తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఈ ఈ ఈ డేటాని మాత్రం ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు, ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ ఈ ఇంటర్నల్ పొజిషన్స్ అబ్జర్వ్ చేసే వాళ్ళు మాత్రం మార్కెట్లో చాలా తక్కువ మంది, ఎవరు ఉన్నా కూడా బయటికి అయితే చెప్పరు. సో మీరు ఇప్పటి నుంచి అయితే R&D చేయడం అయితే స్టార్ట్ చేయండి, సో దట్ మీకు ఈవెన్చువల్గా అర్థమవుతుంది. అండ్ హోల్ తెలుగు కమ్యూనిటీలో కూడా ఈ కంటెంట్ని రీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఇంకో ఈ ఛానల్ ఓపెన్ చేసే ముందు కూడా కాంపిటేటివ్ అనాలిసిస్ అయితే చేసినాం, బట్ నాకు తెలిసి ఎవరు కనిపించలేదు. న్యూస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఆర్ ఇండికేటర్స్ గురించి కానీ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ డేటా రీడింగ్ అయితే ఎవరికి లేదు. బట్ మీకు ఇప్పటికే ఈ ఈ 20 days, ఐ మీన్ నాకు తెలిసి ఒక 15 to 20 వీడియోస్ అయి ఉంటాయి. మీకు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉండాలి ఈ డేటా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది. ఐ హోప్ మీకు నిజంగానే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, నాకు వచ్చే మెసేజ్ని బట్టి చూస్తూ ఉంటే. అండ్ ఎవరైతే లైవ్లో అప్డేట్స్ కావాలి, ఆర్ కొంత సపోర్ట్ కావాలి, ఆర్ ఒక మెంటర్ నుంచి గైడెన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచుకోండి. మీకు వచ్చే ప్రతి కంటెంట్ వాల్యుబుల్ కంటెంటే ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది కూడా. సో యా, ఈ డేటాని ఒకసారి ప్రైస్ చార్ట్ పైన ఐ మీన్ అనలైజ్ చేసి అయితే చూద్దాం. సో యా, సో రేపటి కోసం సో రేపటి కోసం బేరిష్ నాకు క్లయింట్స్ని ఎప్పుడు కూడా మనం ట్రేస్ చేయకూడదు కాబట్టి నాకు బేరిష్ వ్యూ అయితే లేదు. ఇన్ కేస్ ప్రైస్ బేరిష్ వచ్చింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ ఈ లెవెల్స్లో వస్తే 10% ఆఫ్ యువర్ క్వాంటిటీ ట్రేడ్ అయితే చేయండి. ఎందుకంటే రేపటికి బేరిష్ వ్యూ అయితే నాకు లేదు. ఇన్ కేస్ ఒక 1000 points కిందికి పోయినా కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు బేరిష్ వ్యూ లేదు కాబట్టి. నేను డేటా నా ప్రాబిలిటీ వాట్ డు వి కాల్ నీ 22 ట్రేడింగ్ సెషన్స్లో 10 ట్రేడింగ్ సెషన్స్ నేను యాక్టివ్గా ఫ్లెడ్జ్గా ట్రేడ్ చేసినా కూడా గుడ్ రిస్క్ రివార్డ్ని అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్నెసెసరీ అన్ప్లాన్డ్ ప్రైస్ని అయితే చేజ్ చేయడం అనేది మనం తగ్గించుకుంటే చాలా బెటర్ అండ్ చాలా ఉత్తమం కూడా. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నా అనేది. సో బేరీ స్టేట్ని అయితే అవాయిడ్ చేస్తా. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలో ఓపెన్ అయితే మాత్రం సో 10% ఆఫ్
యువర్ క్వాంటిటీని అయితే లో ప్రాబబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియో కింద ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ హై ప్రాబబిలిటీ సినారియో ఏది అంటే బుల్లిష్ అన్నమాట. ఆ బుల్లిష్ ఎక్కడి నుంచి బుల్లిష్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి అయితే వెళ్ళకూడదు. సో ఇది కూడా అవాయిడబుల్ సినారియో అవుతుంది. ఎక్కడి నుంచి బుల్లిష్ హై ప్రాబబిలిటీ ట్రేడ్ అంటే గ్యాప్ అప్ అవ్వనివ్వండి, ఫ్లాట్ అవ్వనివ్వండి, ఇలా వెళ్ళనివ్వండి, ఎక్కడి నుంచైనా వెళ్ళనివ్వండి. సపోజ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇఫ్ ఐ అబ్జర్వ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఇక్కడ నుంచి ఒక హై ప్రాబబిలిటీ 1:2, 3, 4 దాని తర్వాత ట్రైల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో అన్నమాట. సో అంటే ప్రైస్‌ని మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఒకసారి క్విక్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఈ ఏరియాలో అంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఇక్కడ ఒక రివర్సల్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి అండ్ ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఇండికేటర్ సిగ్నల్ వస్తే మాత్రం ఈ రేంజ్ నుంచి ఒక హై ప్రాబిలిటీ సినారియో కింద కన్సిడర్ చేస్తాను. ఇన్ కేస్ ప్రైస్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది ఆర్ స్లైట్ గ్యాప్ అప్ ఉంది ఈ ఏరియాలో ప్రైస్ రివర్స్ తీసుకొని ఇలా కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తుంటే 1:2 తర్వాత ఆర్ 1:3 తర్వాత క్విక్గా ప్రాఫిట్స్ని అయితే ట్రయల్ చేయండి. అండ్ ఇది ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో. హై ప్రాబిలిటీ సినారియోలో 100% ఆఫ్ యువర్ క్వాంటిటీ అయితే లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ మీడియం ప్రాబిలిటీలో కూడా 60-70% ఆఫ్ యువర్ క్వాంటిటీ అయితే లోడ్ చేసి ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే ఒకటి బేరీ సైడ్ అండ్ హయ్యర్ లెవెల్స్లో బుల్లి సైడ్ కూడా అంటే ఈ ఏరియాస్లో బుల్లిష్నెస్ కూడా అవాయిడ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది ఓన్లీ నా వ్యూ మాత్రమే, దీన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు. అండ్ మీ ప్రైస్ యాక్షన్ మీ వ్యూకి మ్యాచ్ అవుతేనే ఇలాంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సో యా సో అవాయిడబుల్ సినారియోస్ అయిపోయినాయి, మీడియం ప్రాబిలిటీ అయిపోయింది, హై ప్రాబిలిటీ అయిపోయింది. నో సో ఇండికేటర్ ఎవరికైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఫస్ట్ 1 మంత్ అయితే ఫ్రీ ఉంది. అండ్ ఈవెన్చువల్గా ఇంకేమైనా సినారియోస్ కవర్ చేయాల్సి ఉన్నా మీకు ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా ఇన్పుట్స్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాం. మీ ట్రేడింగ్ వ్యూ ఐడి ఏదైతే ఉందో అది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ కానీ చేయగలిగితే నేను మీకు ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాను. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి. సో దట్ యూజ్ అవుతుంది ఇది అందరికీ. అండ్ చాలా మంత్స్ నుంచి కష్టపడి తయారు చేసిన ఇండికేటర్ అది. అండ్ చాలా హ్యూజ్ డేటాతో బ్యాక్ టెస్ట్ చేశాము. ఆ వీడియో కూడా ఒకసారి ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. యా ఇది ఈరోజు అనాలిసిస్ రేపటి కోసం. సో యా అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఆర్ టెలిగ్రామ్లో ఎక్కడైనా సరే మాకు మెసేజ్ చేయొచ్చు. సో దట్ ఈవెన్చువల్గా ఆ టాపిక్స్ని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ లైవ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్లో అయితే ఉండడానికి అయితే ట్రై చేయండి. యా దిస్ ఈస్ మై వ్యూ అండ్ అనాలిసిస్. సో ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది రేపు కూడా యాజ్ యూజువల్గా. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.